శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 21. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో ఖిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు. అమ్మ, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం అనేది సహజమే. కర్మానుసారము పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తాను అన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన తమో గుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖాన్ని గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరము రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైంది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మల్లో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికి ఎరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకే వారికి శవాన్ని అప్పగించు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే, కానీ అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలము కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయాన్ని ఇచ్చి వరమిచ్చారు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించారు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టాన్ని తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురిని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతున్నాడని ఆయన వరమిచ్చారు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలము ఎందుకు కావాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మ, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనము? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి అడుగు అని ఉపాయాన్ని చెప్పారు. ఆ తల్లి అంగీకరించి ఆ శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమములోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబరా వృక్షం వద్దకి వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తనను కొట్టుకుంటూ ఉంటుంటే రక్తం కారి పాదుకలు తడిసాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యాన్ని ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవము ఇంక వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు. అంతేకాక ఈ స్థలము ఊరికెంతో దూరము, ఏకాంతము, భయంకరమైన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకులకు తన తలను కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణులు వేరుదారి లేక ఇక చీకటి పడుతుంది, ఇక్కడ దొంగల భయం ఉంది, మనం ఇంట్లోకి వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లారాక శవ సంస్కారాన్ని చేద్దాము. ఈ శవము దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఇళ్ళకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రమే ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులిత్రోలు, రుద్రాక్షమాలలు ధరించున్నారు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబరా వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మ, నాపై నిష్ఠూరాలాడుతున్నావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాణ్ణి ముక్కులోకి గాలిని ఊది, అమ్మ, నేను నీకేం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించుకో అని చెప్పి అదృశ్యమయ్యారు.
శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయినవాడు ఇంక బ్రతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకుంది. ఇంతలో ప్రక్కన ఉన్న శవం కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది. అంతలోని ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతము ఆవేశించిందేమోనని అనిపించింది. భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురిని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు. వారి హితాన్ని కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిసారు. భక్తుల తాపాలను హరించి మీ మహత్యాన్ని వర్ణించడము ఎవరి తరమూ కాదు. తల్లి వలె మీరు మా తప్పులను క్షమించి కృపచూప మిమ్ములను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానాన్ని చేసి ఆ నీటితో గురుపాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయ్యింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడము ఎవ్వరి తరమూ కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసాన్ని చేస్తున్నాడు. అక్కడ ఆయన్ను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.